నమస్తే ఫ్రెండ్స్, మేఘమాల థ్రెడ్ అండ్ నీడిల్ ఛానల్. చూడండి, ఇక్కడైతే లాంగ్ అండ్ షార్ట్ అనేది నేను కుడుతున్నాను. మీరు కూడా అందరూ ఈజీ మెథడ్లోనే నేర్చుకోండి. బేసిక్ అయితే నేను పెడతాను మ్యామ్. బేసిక్ అడ్వాన్స్ రెండు వస్తాయి ఛానల్లో అయితే. మీకైతే ఇప్పుడు ప్రస్తుతానికి నేను బేసిక్ది లాంగ్ అండ్ షార్ట్ అనేది ఎలా కుట్టాలి ఎలా అనేది అయితే చెప్తున్నాను. ఫస్ట్ మనకు ముద్ద కుట్టు లాంగ్ అండ్ షార్ట్ది లీఫ్ వస్తుంది. తర్వాత ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే, బేసిక్ వాళ్ళు ఎవరైనా నేర్చుకోవాలి అనుకునే వాళ్ళు, ఇంట్రెస్ట్ ఉంది అనేవాళ్ళు, ప్రతి ఒక్కరికి మీకు చెప్పే విషయం ఏంటంటే, ఫస్టే మీరు లాంగ్ అండ్ షార్ట్ అనేది సిల్క్ థ్రెడ్ తోటి ప్రాక్టీస్ చేయకండి. ఓన్లీ కాటన్ థ్రెడ్ తోటి ఒకసారి ప్రాక్టీస్ చేయండి. సర్కిల్ మొత్తం కాటన్ థ్రెడ్తో కుట్టండి. తర్వాత సిల్క్ థ్రెడ్ అనేది ప్రాక్టీస్ చేయండి ఫ్రెండ్స్. అప్పుడు మీకు హ్యాండ్ మూమెంట్ ఉంటుంది, ఈజీగా ఉంటుంది. దీంట్లో నేను సర్కిల్లో మాత్రం డబుల్ కలర్ వేసిన, ఎందుకంటే ఆరెంజ్ ఏమో నేను సిల్క్ థ్రెడ్ డబుల్ తీసుకున్నాను. ఎల్లో వచ్చేసరికి ఏం చేసినానంటే, నేను ఓన్లీ సింగిల్. అందరు అడిగే డౌట్ ఏంటంటే, ఎప్పుడు సిల్క్ థ్రెడ్ డబులే తీసుకోవాలా, సింగిల్ తీసుకొని కుట్టొద్దా, సింగిల్ తీసుకొని కుడితే ఏమవుతుంది, ఎందుకు కుట్టొద్దు అని అందరు అడిగే క్వశ్చన్కి ఫ్రెండ్స్, మీకైతే దీంట్లో 2 వేరియేషన్స్ అనేది నేనైతే చూపించాను. అది ఎందుకు అనేది మీ అందరికీ డౌట్ అనేది క్లియర్ కావాలని చెప్పి, బేసిక్ వాళ్ళైనా, అడ్వాన్స్ వాళ్ళైనా, కొత్త వాళ్ళైనా, పాత వాళ్ళు, ఎవరైనా నేర్చుకునే వాళ్ళు, చూసిన వాళ్ళందరికీ ఒక క్లారిటీ అనేది ఇవ్వాలనుకుంటున్నాను నేను ఈ వీడియో ద్వారా. ఒకటి ఏంటంటే, పొద్దున సాయంత్రం మనకు వీలైన టైంలో ప్రతి ఒక్క గంట సేపు, పొద్దున 1 గంట, సాయంత్రం 1 గంట ప్రాక్టీస్ చేస్తేనే మనకి వర్క్ అనేది అయితే వస్తుంది ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరూ వర్క్ అనేది నేర్చుకోండి, ప్రాక్టీస్ చేయండి. దీంట్లో చూడండి, ఆరెంజ్ కలర్ ఎంత నిండుగా కనిపిస్తుందో, అదే ఎల్లో కలర్కి వచ్చేసరికి లైట్గా కనిపిస్తుంది. ఎందుకంటే సింగిల్ దారమే కాబట్టి అంత లుక్ ఉండదు మనకి. మీకు 2 వేరియేషన్స్ అయితే నేను లాంగ్ అండ్ షార్ట్ అనేది చూపించిందా. ఇక్కడ ముడి వేసేది కూడా మళ్ళీ చూపించిందా చూడండి. ఎవరికన్నా అర్థం కావట్లేదు అనుకుంటే ఒకసారి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏ వీడియోస్ కావాలనేది కామెంట్ రూపంలో చెప్పండి. నేను ఆ వీడియోస్ అనేది మీకు చేసిస్తాను. నెక్స్ట్ వచ్చే వీడియో అయితే అడ్వాన్స్ లెవెల్ వీడియో పెడతాను. సండే రోజు అయితే నేను కుట్టిన బ్లౌజ్కి మనం మగ్గం వర్క్ నీడిల్తోటి ఎలా కుట్టుకోవాలనేది ఆ వీడియో అయితే నేను పెడతాను. చూడండి ఫ్రెండ్స్. ప్లీజ్ నా ఛానల్ని సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అందరూ నాకు కామెంట్స్ అనేది పెట్టండి, మీకు ఎలాంటి వీడియోస్ పెట్టాలనేది అయితే నేను కంపల్సరీ మీకు చూపిస్తాను. నేను చెప్పేది మీకు అర్థమవుతుందా లేదా అనేది కూడా నా కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్. ఇక లాంగ్ అండ్ షార్ట్ అనేది ప్రతి వర్క్లో మనం యూజ్ చేసుకుంటాము. దర్దోజికి కానీ, సిల్క్ థ్రెడ్ కానీ, జెరీ కానీ, ప్రతి వర్క్లో ఈ వర్క్ ఆ వర్క్ అనేది కాదు, ఏ వర్క్కైనా మనకు కుట్టేదైతే మగ్గం వర్క్కి లాంగ్ అండ్ షార్ట్ కుట్టాలి. అవుట్లైన్ మాత్రం ఉట్టి చైన్స్ వేసుకుంటాం మనము. ఇవి 2 బాగా ప్రాక్టీస్ చేయండి. ఫస్ట్ మీరు అందరూ కొత్త వాళ్ళైతే అందరికీ చెప్పేదైతే నేను ఒకటే, ప్లీజ్ అందరు ఫస్ట్ కాటన్ దారం తీసుకోండి. మనం బ్లౌజులు కుట్టే కాటన్ దారంతో ప్రాక్టీస్ చేయండి లాంగ్ అండ్ షార్ట్ అనేది. తర్వాత సిల్క్ థ్రెడ్ తీసుకోండి. లేదు మాకు సిల్క్ థ్రెడ్ రావట్లేదు అంటే ఒకసారి జెరీతోటి ప్రాక్టీస్ చేసి తర్వాత సిల్క్ థ్రెడ్ అనేది తీసుకోండి. అప్పుడు కాటన్ దారానికి వేరియేషన్ ఏంటి, జెరీ దారానికి వేరియేషన్ ఏంటి, అలాగే మనం 2 కలిపి సిల్క్ దారం తీసుకున్నప్పుడు హ్యాండ్ మూమెంట్ ఎలా వచ్చింది అనేది ఒక్కసారి గమనించండి. ఇక్కడ చూడండి, నేను సర్కిల్ చుట్టూ అవుట్లైన్ సిల్క్ థ్రెడ్ వేసినాను. ఇక్కడ ఓన్లీ సిల్క్ థ్రెడ్ సింగిల్ దారమే తీసుకుంటున్నా. డబుల్ దారం తీసుకున్న సిల్క్ థ్రెడ్కి, సింగిల్ దారం తీసుకొని కుట్టే సిల్క్ థ్రెడ్కి తేడా అనేది మీరే చూడండి. అందుకని ఎప్పుడు సిల్క్ థ్రెడ్ మనం డబులే తీసుకోవాలి, సింగిల్ అనేది అస్సలు తీసుకోవద్దు. ప్లీజ్ అండి, అర్థం చేసుకోండి. అందరు అడిగేది ఒకటే, సిల్క్ థ్రెడ్ ఎప్పుడు డబులే తీసుకోవాలా, సింగిల్ తీసుకోవద్దా, ఎందుకు అని అడుగుతున్నారు కదా. ఈ వీడియో ద్వారా మీ అందరికీ చెప్పేది ఒకటే ఫ్రెండ్స్. నేను చూడండి ఒకసారి, సిల్క్ దారం సింగిల్ దారం తీసుకుంటే ఎట్లా ఉంది, అదే డబుల్ దారం తీసుకుంటే ఆరెంజ్ కలర్ది ఎలా నిండుగా వచ్చింది. ఒక్కసారి మీ అంతటి మీరే చూడండి. ప్రాక్టీస్ అనేది వదిలేయద్దు, కంపల్సరీ ప్రాక్టీస్ అనేది చేయండి. 1 నెల ప్రాక్టీస్ మేము చేయలేదు, మాకు పండుగలు వచ్చినాయి లేదా పెళ్ళిళ్ళు వచ్చినాయి, ఏదో సంథింగ్ జరిగింది అన్నప్పుడు, నెక్స్ట్ మీరు బ్లౌజ్ కుట్టుకోవాలి అనుకున్నప్పుడు మాత్రము కాటన్ దారం తీసుకోండి, కాటన్ క్లాత్ తీసుకొని మళ్ళీ మీరు ఏదైతే వర్క్ వేయాలనుకుంటున్నారో ఆ వర్క్ని ఒక చిన్న హ్యాండ్కి కానీ ఫ్రంట్ నెక్ గీసుకొని దాని మీద ప్రాక్టీస్ చేసిన తర్వాతనే మీరు మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది రావాలంటే మళ్ళీ మనం కుట్టే బ్లౌజ్కి రాసులకు కానీ సెమీ పట్టుకు కానీ వచ్చి అప్పుడు ప్రాక్టీస్ అనేది దాని మీద చేయండి. ఎందుకంటే ఇక్కడ పోయిన మిస్టేక్లు మళ్ళీ మనం మెయిన్ బ్లౌజ్ మీదకి వచ్చేసరికి మిస్టేక్ అనేది రాదు, హ్యాండ్ మూమెంట్ కూడా తిరుగుతుంది. ప్లీజ్ అండి, అందరు పొద్దున ఒక 1 అవర్, సాయంత్రం ఒక 1 అవర్ కంపల్సరీ ప్రాక్టీస్ చేయండి.
నీడిల్ని ఎప్పుడు స్ట్రైట్గా పెట్టండి, క్రాస్ మాత్రం పెట్టకండి. క్రాస్ పెడితే క్లాత్ దారం అనేది పట్టేస్తుంది. స్ట్రైట్గా పెట్టి ప్రాక్టీస్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ అందరు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.